హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేత్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక సూపర్ కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చుతో ఎయిర్ ఫ్రెషనర్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళ్ళిపోదామా? ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ మూత ఉండేలాగా చూసుకొని తీసుకోండి. అందులో ఒక 3 స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకోవాలి. జనరల్గా బేకింగ్ సోడాలో బ్యాడ్ స్మెల్ని అబ్జర్వ్ చేసుకొని మంచి ఫ్రాగ్రెన్స్ని ఇచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకోసమే మనం ఈ ఎయిర్ ఫ్రెషనర్స్లో బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాము. మీరు బేకింగ్ సోడా బదులు కల్లుపు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనము ఒక 2 స్పూన్స్ యాలక్కాయ పొడిని కూడా తీసుకోవాలండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కానీ ఆరెంజ్ ఎసెన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బాక్స్ మూతని నైఫ్ని కొంచెం కాల్చుకొని ఆ మూతకి చిన్న చిన్న హోల్స్గా అయితే పెట్టేసుకోవాలి మూత మొత్తం. అంతే అండి, చాలా సింపుల్. ఈ టిప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం బేకింగ్ సోడా యాలక్కాయల పొడిని టోటల్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని మీరు మీ బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఏ ప్లేస్లో అయినా ఇది పెట్టుకుంటే కొంచెం కొంచెంగా స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక ఎయిర్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోయింది కదా. మీ కనుక ఈ టిప్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. మనం దీంట్లో లెమన్తో ఎయిర్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా లెమన్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకునేసాక ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న లెమన్ని అందులో వేసేయాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడాని కూడా అందులో వేసుకోవాలి. రెండు కలిపి ఎక్కడ ఉండలుగా లేకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో. మనకి నిమ్మకాయలో మంచి స్మెల్ అనేది ఉంటుంది కదా. నిమ్మకాయ అండ్ బేకింగ్ సోడా రెండు కలపడం వల్ల మనకు అదొక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా మనకి ఇంట్లో అనేది ఉంటుందండి. సో మూత హోల్స్ పెట్టేసుకొని సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్ విధంగానే మనకి ఏ బెడ్రూమ్లో అయినా బాత్రూంలో అయినా ఇంట్లో ఎక్కడైనా సరే ఇది పెట్టుకుంటే మనకు ఒక మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇక థర్డ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ గ్లాస్ కానీ గ్లాస్ జార్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ కప్ అయితే తీసుకున్నాను. అందులో మనం హాఫ్ వరకు కల్లుపు అయితే వేసుకోవాలండి. ఇలా హాఫ్ వరకు కల్లుపు వేసుకునేసాక మనం ఒక కంఫర్ట్ ప్యాకెట్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఇది అసలు చాలా మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే పనిచేస్తుందండి. మనము బయట కొంటా ఉంటాం కదా, వేటితో పని లేకుండా మనకి ఇది 30 to 40 days వరకు మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే పనిచేస్తుంది. ఇలా కల్లుప్పు అండ్ కంఫర్ట్ని మంచిగా టోటల్గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులో మనం కొంచెం లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలండి. లవంగాల వల్ల కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అండ్ మనకి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని కూడా నింపుతుంది లవంగాలు అనేది. ఇలా మొత్తం రెడీ చేసుకునేసాక మనం ఒక చిన్న పేపర్ రౌండ్గా కట్ చేసుకొని ఇలా టంబ్లర్ పైన పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే దానికి వేసేసుకోవాలి. ఇలా వేసుకునేసాక మనం పిన్ తీసుకొని కొంచెంగా చిన్న చిన్న హోల్స్గా అయితే మొత్తం పేపర్ చుట్టూ పెట్టేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది కొంచెంగా మనకి బయటకు వస్తూ ఉంటుందండి. మనకు ఒక మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే ఇది పనిచేస్తుంది. మీరు కనుక ఇది బాత్రూంలో పెట్టినట్టయితే ఒక 30 to 40 days వరకు అసలు మనకి ఏ ఎయిర్ ఫ్రెషనర్తో పని లేకుండా ఇదే ఒక మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే మనకి వర్క్ అవుతుంది. మనం 2 daysకి ఒకసారి కొంచెం ఎత్తుకున్నట్టు ఎత్తుకోవాలి. ఒక స్పూన్తో కలబెట్టుకుంటా అట్లా చేసుకున్నామంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. కంఫర్ట్ అనేది మంచి స్మెల్ అనేది ఉంటుంది కదా. సో మంచి ఎయిర్ ఫ్రెషనర్గా అయితే ఇది పనిచేస్తుంది. మీరు కూడా ఈ 3 టిప్స్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా మీకు వర్క్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం బయట ఎంతో డబ్బులు పెట్టి ఏ ఫ్రెషనర్స్తో పని లేకుండా ఇదే మంచి ఫ్రెషనర్స్గా మనకు పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.